హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సునీతాస్ వంటిల్లు. ఈరోజు రెసిపీ మిగిలిన అన్నము మరియు క్యాబేజీ కాంబినేషన్లో పకోడీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా నెక్స్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ పకోడీ కోసం పిండిని కలుపుకుందాం. దానికోసం మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు మిగిలిపోయిన అన్నంని తీసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నాన్ని బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా అన్నంనంతా మెత్తగా మెదుపుకోవాలి. కొద్దిగా కూడా మెతుకు లేకుండా ఇలా సాఫ్ట్గా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యాబేజీ 1 కప్పుని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులో కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా క్రష్ చేసుకున్న వెల్లుల్లి. వీటిలన్నింటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా ఉప్పు కారం అంతా కలిసేటట్లు బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 3 టేబుల్ స్పూన్ బియ్యపిండి ఇవి వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇది కలిపేటప్పుడు మీరు వాటర్ ఏమీ యాడ్ చేసుకోకూడదు. ఇలా పిండినంతా నీళ్ళు ఏమి యాడ్ చేసుకోకుండా కలుపుకోవాలి. ఎప్పుడైతే మీరు నీళ్ళు వేస్తారో పకోడీ అనేది మెత్తగా వస్తుంది. సో ఇలానే గట్టిగా పిండిని కలుపుకోవాలి. అప్పుడు పకోడీ క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇందులో మనము పిండితో పకోడీలాగా వేసుకుంటాము. ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇందులో అలానే కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. చూడండి, పకోడీ మంచి కలర్ వచ్చింది. ఈ టైంలో మనము దీన్ని తీసి ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, బాగా క్రిస్పీగా మంచి కలర్తో వచ్చాయి. వీటిని ప్లేట్లో వేసుకుందాం. చూసారు కదా, ఎంత సింపుల్గా మనము మిగిలిపోయిన అన్నంతో ఇలా క్రిస్పీగా పకోడీని చేసుకున్నామో. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. చాలా బాగా వచ్చాయండి. ఎప్పుడు క్యాబేజీ తినని వాళ్ళు కూడా ఇలా క్యాబేజీ మిగిలిపోయిన అన్నం కాంబినేషన్తో పకోడీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో కలుద్దాం.